అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఆర్బీఐ భారతదేశంలో ఓ కొత్త వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ వీడియోని తప్పనిసరిగా మీ యొక్క కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా పంపించండి. ఎస్, ఆర్బీఐ చేస్తున్నటువంటి ఆ వినూత్నమైనటువంటి ఆలోచన ఏంటి అని మనం గమనించి చూస్తే, భారతదేశంలో ఒక్క 2025వ సంవత్సరంలోనే సైబర్ నేరగాల ద్వారా 22,000 కోట్ల రూపాయల డబ్బుని మరి భారతీయ ప్రజలు పోగొట్టుకోవటం జరిగింది. ఆ సైబర్ నేరగాల నుండి మరి ఈ యొక్క బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ ని కాపాడేటటువంటి ఉద్దేశంతో ఒక కొత్త రకమైనటువంటి ప్రయోగానికి ఆర్బీఐ శ్రీకారం చుట్టబోతూ ఉంది. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాల్లో వృద్ధులను, మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. సైబర్ నేరగాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క క్రెడిట్ కార్డు వచ్చిందని, మీ యొక్క క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగిందని, మీరు ఆన్లైన్ లో వస్తువులను బుక్ చేసుకున్నారు, ముఖ్యంగా మీకు ఆఫర్ లో ఒక కార్ వచ్చింది, ఓ సెల్ ఫోన్ వచ్చింది, ఓటీపీలు చెప్పండి, మీ యొక్క క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యొక్క నెంబర్లు చెప్పండి, సివివి నెంబర్లు చెప్పండి, ఎక్స్పైరీ నెంబర్లు చెప్పండి అని చెప్పి ఇలా అడుగుతూ సుమారుగా ఒక్క 2025వ సంవత్సరంలోనే 22,000 కోట్ల రూపాయల డబ్బుని సైబర్ నేరగాళ్ళు మరి కాజేయటం జరిగింది. ఇలా జరుగుతున్నటువంటి సైబర్ నేరగాలను మరి అరికట్టేటటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుండి ఎవరైనా సరే తమ యొక్క అకౌంట్ లో నుండి ఒక 10,000 రూపాయలకు మించి ట్రాన్సాక్షన్ జరిపినట్లు అయితే తప్పనిసరిగా అది హోల్డ్ లో పడుతుంది. 1 అవర్ వరకు హోల్డ్ లో ఉంటుంది. ముఖ్యంగా కొత్త ట్రాన్సాక్షన్ అయి ఉండాలి. రెగ్యులర్ గా మీరు కిరాణా షాప్ గానీ లేదంటే ఇతరత్ర బిజినెస్ అవసరాల కోసం రెగ్యులర్ గా మీ అకౌంట్ లో ఉన్నటువంటి ఆ యొక్క మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి మీరు డబ్బులు పంపిస్తే అవి క్షణాల్లోనే వెళ్ళిపోతాయి. కానీ కొత్త అకౌంట్లకు మీ యొక్క ఫోన్ పే నుండి కానీ, గూగుల్ పే నుండి కానీ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నుండి కానీ మీరు గనక డబ్బుని గనక ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, సైబర్ నేరగాల ద్వారా ట్రాన్స్ఫర్ జరిగినట్లయితే, కొత్తగా ఏదైనా నెంబర్కి పంపించినట్లయితే 1 అవర్ పాటు ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేటటువంటిది హోల్డ్ లో ఉంటుంది. ఈ 1 అవర్ లో గనక ఇది సైబర్ నేరగాలు చేసినటువంటి పనిని నువ్వు గుర్తించి మీరు 1930 అనేటటువంటి నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఆ డబ్బుని తిరిగి మీ అకౌంట్ లోకి పొందడానికి అవకాశం ఉంది. ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు. తప్పనిసరిగా ఆర్బీఐ ఇది తీసుకొస్తే సైబర్ నేరగాల నుండి మనం కొంతైనా బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.